చూడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూసాను, ఉత్తమం చెప్పినాం కదా. మనుషుడా, ఏది ఉత్తమనికి తెలియజేయబడి ఉన్నది? న్యాయముగా నడుచుకొనుటయు, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు. కనికరం. కనికరం ప్రేమించడం అంటే అర్థమైంది. ఆయన కనికరములు మితి లేనివి అని రాసింది. మితి అంటే ఇప్పుడు ఇక్కడ మితి. మితి అంటే హాస్పిటల్లో పోతాం మనం, కంటి దవాఖాన. ఇవాళ 40 మందికి మాత్రమే చూస్తాం. పేషెంట్లు 80 మంది వచ్చాను. 80 మంది ఇవాళ ఉండదు, రేపు మిగతా 40 మంది చూడడు ఆయన. 40 మందే. ఇక్కడ అట్లా లేదు. ఈయన కనికరములు మితి లేనివి. ఆయన కనికరము గలవాడై తన ఎద్దకు వచ్చి వారందరినీ స్వస్థపరచుచుండనని రాసింది. కనికరం గలవాడై ఆయనకు వద్దకు వచ్చిన వారందరినీ స్వస్థపరచుచుండనని రాసింది. ఆయన కనికరములు మితి లేనివని రాసినది. కానీ ఇక్కడేం చెప్తున్నది?